తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ కేటుగాళ్ల ఆట కట్టిస్తున్నారు. చిన్న క్లూ చేతికి చిక్కినా కూడా డొంక కదిలించి దుమ్ము దులిపేస్తున్నారు. వరుసగా సైబర్ క్రైమ్ కేసులను ఛేదిస్తూ మోసగాళ్లకి ముచ్చమటలు పట్టిస్తున్నారు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో మరో మెగా ఆపరేషన్ చేపట్టారు. 350 మ్యూల్ అకౌంట్స్, 850 కేసెస్తో సంబంధం ఉన్న సైబర్ మోసాల భారీ నెట్వర్క్ గుట్టరట్టు చేయడం సంచలనంగా మారింది. ఈ నెట్వర్క్ లో పలు బ్యాంకుల ఉన్నతాధికారుల కుమ్మక్కు వ్యవహారం బయటపడటం షాకిస్తోంది. ఇంతకీ భారీ నెట్వర్క్ ని హైదరాబాద్ పోలీసులు ఎలా ఛేదించారు? ఈ నెట్వర్క్ లో బ్యాంక్ అధికారుల పాత్ర ఏంటి? దేశంలోని నలుమూలలా లింకులున్న సైబర్ మోసాల భారీ నెట్వర్క్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో దాడులు చేశారు. 16 బృందాలతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి సైబర్ క్రైమ్ కేటుగాళ్లను హడలెత్తించారు. ప్రధానంగా సైబర్ క్రైమ్ గ్యాంగులకు అండగా నిలుస్తున్న బ్యాంక్ అధికారుల దోపిడీలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 52 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో పలు బ్యాంకుల ఉన్నతాధికారుల యవ్వారం బట్టబయలైంది. వీరంతా పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను మోసం చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో 32 మంది బ్యాంక్ అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, 5గురు మధ్యవర్తులు ఉన్నారు. బంధన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, ఐడిఎఫ్సి, ఇండస్, కర్ణాటక కరూర్, హెచ్డిఎఫ్సి లాంటి ప్రముఖ బ్యాంకుల మేనేజర్లను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కైన ఆయా బ్యాంకుల అధికారులు వారి కోసం అక్రమంగా బ్యాంక్ అకౌంట్స్ తెరిచి వాటిని మ్యూల్ అకౌంట్స్ గా వాడుతున్నట్లు దర్యాప్తులో తేల్చారు. బాధితుల సొమ్మును దారి మళ్లించేందుకు ఏకంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు తేలడం నివ్వెరపోయేలా చేస్తోంది. ఈ అకౌంట్స్ కు దేశవ్యాప్తంగా నమోదైన సుమారు 850 సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్లు బయటపడింది. ఈ కేసుల్లో దాదాపు 150 కోట్ల రూపాయల వరకు మోసాలు జరిగినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు. అయితే ఈ సైబర్ క్రైమ్ మోసాలకు మ్యూల్ అకౌంట్సే మూల ఆధారమని తెలిపారు. ఒకరి అకౌంట్స్ ను మరొకరికి ఇచ్చి సైబర్ నేరాలకు బలి కావద్దని, అత్యాశతో అనవసర లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని డీసీపీ అరవింద్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీ బ్యాంక్ అకౌంట్ లో ఆపరేషన్ వేరే వ్యక్తులకు ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు మభ్యపెట్టినా, మీకు ఆ డబ్బులు ఆశ చూపించినా గానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా లీగల్ యాక్షన్ కి బదులు అవుతారు. కాబట్టి ఈ మ్యూల్ అకౌంట్స్ ని అరికట్టే క్రమంలో మీరు కూడా పోలీసులకి, సమాజానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. మోసం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ గా భావించే మొదటి గంటలోపే ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీకి అవకాశం ఉంటుందని ప్రకటించారు. అనవసరంగా అత్యాశపడి కష్టార్జితాన్ని సైబర్ దొంగల పాలు చేసుకోవద్దని, సైబర్ కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ హెచ్చరించారు. మీరు కూడా మీ ఆశలను అద్దెలు పెట్టుకొని ఎవరు కూడా భయపడకుండా ఈ సైబర్ క్రైమ్స్ కి బలి కావద్దని చెప్పి నేను కోరుతున్నాను. మీరు ఎట్లా మన ఆరోగ్యానికి కార్డియక్ అరెస్ట్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ అయినా గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఉంది. సైబర్ క్రైమ్ లో కూడా గోల్డెన్ అవర్ అంటే మనం ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయడం 1930 కి. మీకు అది 24/7 రోబస్ట్ సిస్టమ్ ఉంది. కాల్ చేయడంతో మీకు కన్సర్న్ బ్యాంక్ ఆఫీషియల్స్ కి వెళ్తుంది. వాళ్ళు కూడా సొమ్ము పోగొట్టుకుంటే అది ఆపడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న భారీ నెట్వర్క్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం ఛేదించడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో పాల్గొన్న ప్రత్యేక బృందాలకు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.